హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ రెడ్డి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్. హైదరాబాద్లో ఉన్న డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్ లోపల మనకు పలు రకాల టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. శాలరీలు చూసుకున్నట్లయితే ముందుగా టీజీటీ ఉద్యోగానికి సంబంధించి 32,000 నుంచి 35,000 రూపాయల వరకు శాలరీ అనేది వస్తుంది. అదేవిధంగా నర్సరీ మదర్ టీచర్ అండ్ నర్సరీ హిందీ లాంగ్వేజ్ టీచర్ సంబంధించి 23,000 రూపాయల శాలరీ ఉంటుంది. ఆర్ట్, మ్యూజిక్, డ్యాన్స్, స్పోర్ట్స్ టీచరు, అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్కి 30,000 రూపాయల శాలరీ ఉంటుంది. అడ్మిన్ అసిస్టెంట్కి వచ్చేసి 28,000 రూపాయల శాలరీ ఉంటుంది. సో వీటితో పాటుగా అలవెన్సెస్ కూడా ఉంటాయి, వాటికి సంబంధించి కూడా ఇస్తున్నారు. అదేవిధంగా మనం ఏ విధంగా అప్లై చేయాలి అంటే గూగుల్ ఫామ్ లింక్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ కానీ కొరియర్ ద్వారా కానీ మనం లాస్ట్ డేట్ 2/5/2025 లోపల పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు ముందుగా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్లో డిఫెన్స్ ల్యాబొరేటరీ స్కూల్స్ విజ్ఞాన్ కంచె ఆర్సీఐ హైదరాబాద్లో ఉంది. సో దీనికి సంబంధించి టీజీటీ సోషల్ సైన్స్ ఒక వేకెన్సీ ఉంది. 25 నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు. 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ లేదా గ్రాడ్యుయేట్ విత్ 50% మార్క్స్ ఇన్ బీఈడి ఉన్నవాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఫిజిక్స్ ఒక వేకెన్సీ ఉంది టీజీటీ కింద. 25 నుంచి 45 సంవత్సరాల డిగ్రీతో పాటుగా బీఈడి ఉండాలి సంబంధిత సబ్జెక్టులో. హిందీకి సంబంధించి కూడా మనకు డిగ్రీలో ఖచ్చితంగా 3 yearsలో హిందీ సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. టీజీటీ ఇంగ్లీష్ కూడా సేమ్. అదేవిధంగా 3 yearsలో ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది 3 years సబ్జెక్ట్స్లో ఉండాల్సి ఉంటుంది. తెలుగు కూడా అదేవిధంగా 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అనేది ఉండాలి. నర్సరీ మదర్ టీచర్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషనల్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ సచ్ యాజ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఇస్ కామన్ స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చారు. నర్సరీ టీచర్ ట్రైనింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, నర్సరీ టీచర్ ట్రైనింగ్ ఆర్ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చేసి ఉండాలి. నర్సరీ హిందీ లాంగ్వేజ్ టీచర్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టు ది చైల్డ్ ఎడ్యుకేషన్ సంబంధించి సేమ్ క్వాలిఫికేషన్తో. ఆర్ట్ టీచర్ అయితే 21 to 50 years ఇచ్చారు. ఏ 5-year డిప్లొమా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ యాజ్ ఆ డ్రాయింగ్ అండ్ ప్లానింగ్, స్కల్ప్చర్, గ్రాఫిక్స్ సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇస్ అ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ టీచర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఎడ్యుకేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అని ఇచ్చారు. డ్యాన్స్ టీచర్ సంబంధించి కూడా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ 50% మార్క్స్ ఆర్ ఇంటర్మీడియట్ విత్ 50% మార్క్స్ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ డ్యాన్స్ అడుగుతున్నారు. లేడీస్ స్పోర్ట్స్ టీచర్ సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ అండ్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ 50% మార్క్స్, 25 to 45 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. అసిస్టెంట్ ఆఫీస్ సూపరింటెండెంట్ సంబంధించి 25 to 45 ఇచ్చారు. ఎంకామ్ లేదా బీకామ్ గ్రాడ్యుయేట్ ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, డిప్లొమా ఇన్ స్కూల్ అకౌంట్స్ మేనేజ్మెంట్ అండ్ రిలవెంట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇస్ ఎసెన్షియల్ ఇచ్చారు. మినిమం 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్ స్కూల్ యాజ్ అన్ అకౌంటెంట్, సూపరింటెండెంట్ ఆర్ ఇన్ సూపర్వైజరీ కెపాసిటీ అని ఇచ్చారు. అడ్మిన్ అసిస్టెంట్ సంబంధించి ఎంకామ్ బీకామ్ గ్రాడ్యుయేట్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అండ్ రికగ్నైజ్ స్కూల్ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఈ అప్లికేషన్ ఫామ్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్కి సంబంధించి ఫోటో అతికించాలి, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్స్ సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్టల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా పెట్టేసి దాంతోపాటుగా మనకు సంబంధించి అన్ని కాపీస్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఫోటో కాపీస్, సీటెట్, టెట్, కంప్యూటర్ నాలెడ్జ్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బ్యాచిలర్ డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఇవన్నీ కూడా మనము డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసి, అదేవిధంగా గూగుల్ ఫామ్ లింక్ కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ హార్డ్ కాపీస్ సంబంధించి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎవరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం మనం అందజేస్తున్నాం కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.